హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఇక్కడ మేముండే ఏరియాలో అయితే కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే అబ్బా అట్లా ఉంటారనమాట. ఈ క్రోషా కుచ్చుళ్ళు ఇవేమో కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. క్రోషా కుచ్చుళ్ళు అసలు 200కు 150కి అట్లా ఎవరేసి ఇస్తారు అసలు. అట్లనే అడుగుతారనమాట, నువ్వు 100కి ఇస్తావా, 150కి ఇస్తావా అని. ఇవి చూస్తే ఎంత రిస్క్ ఉంటుందో వేయడానికి. క్రోషా కుచ్చుళ్ళు అంటే ఇట్లా అల్లేవి ఈ కుచ్చుళ్ళు అనమాట. ఇవి ఇవి ఇట్లా బీడ్స్ కుట్టినా కూడా ఎంత రిస్క్ ఉంటుందో అస్సలు. అయినా కూడా జనాలు ఎట్లుంటారంటే 100కి ఇస్తావా, 150కి ఇస్తావా అని అట్లా అడుగుతారనమాట. ఏమో ఇంకా వాళ్ళు అట్లనే అడుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే నేను గిరాకీ తీసుకోను అనమాట. ఏమో ఇంకా నాకు గిరాకీ లేనప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంక తీసుకొని వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ 2 చీరలు వేసాను అనమాట కుచ్చుళ్ళు. ఇవేమో వితౌట్ కుచ్చుళ్ళు అనమాట, ఓన్లీ బీడ్సే. బీడ్స్ తోటి వేసాను అనమాట ఇవి ఇట్లా. ఇవేమో కుచ్చుళ్ళు అనమాట. ఇట్లా చీరకి నిండుగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇవైతే. దీనికైతే నేను 300 తీసుకున్నాను అనమాట. దీనికి 300 అనమాట నేను తీసుకున్నది. ఇంకా అంతకు మించి తక్కువ అంటే ఇంకా ఈ పూసలు వీటికే కాస్ట్ ఎక్కువ పడతాయి అనమాట. అందుకని నేను ఇంకా 300 తీసుకుంటాను. అంతకు మించి కూడా ఎక్కువ ఇయ్యరు ఇక్కడ జనాలు అనమాట. అట్లున్నారు కస్టమర్స్. ఏం చేస్తాం, ఇంకా మేమేమో ఖాళీగా ఇంట్లో ఉండలేము, ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలనుకుంటాం. ఇంకా అట్లనే ఎంతనో ఇంకా ఇప్పించుకొని వేస్తామన్నమాట. అయితేనేమో ఈ 2 చీరలకి ఈరోజు నేను కుచ్చుళ్ళు వేసాను అనమాట. ఈ 2 డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.